హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు నా టాపిక్ సారీ లారీ నీ నోట్లో పూరి అని కామెడీ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పెద్దల మాట చద్దన్నం మూట అని అంటూ ఉంటారు. ఆ బంగారు మాటలు ఎన్ని తరాలైనా ఎంత వయసు వచ్చినా వర్తిస్తూనే ఉంటాయన్నమాట. ఉదాహరణకి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. మాట పెదవి దాటే వరకే నువ్వు దానికి యజమానివి, ఒక్కసారి దాటేశాక నువ్వు దానికి బానిసవి అని ఇట్టా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. ఇక రీసెంట్ డెవలప్మెంటింగ్స్ చూస్తున్నాం కదా. అరంగేట్రం చేసిన 22 ఏళ్లకు ఐకాన్ బాబు స్టార్ అయ్యాడనమాట. ఈ ఉత్సాహంలో క్లౌడ్ 69లో ఇహరిస్తున్నాడు ఐకాన్ బాబు. సర్లే, ఐకాన్ బాబు అంటే ఇంటర్ నిబ్బా టైపు. అల్లు మాయ కాస్త ఏజ్డ్ పర్సనాలిటీ కాబట్టి కుదురుగా ఉంటాడేమో అనుకున్నారు అందరూ. కానీ అల్లుమాయ ఏజ్ మరిచి ఐకాన్ బాబు కంటే ఎక్కువగా షెలరేగిపోయింది మనందరం కూడా చూసాం. మొన్న స్టేజ్ ఎక్కి గేమ్ చేంజర్ సైన్మా పోయింది అంటూ సైన్మా పేరు బయటికి చెప్పకుండానే కేరింతలు కొట్టి తన ఆనందాన్ని పబ్లిక్గా పంచుకున్నాడు. గేమ్ చేంజర్ సైన్మా తన మేనల్లుడు రామ్ చరణ్ది అని తెలిసి కూడా అల్లుమాయ అంతలా కుప్పిగంతులు ఎగిరాడంటే చెప్పొచ్చు. ఫాన్ ఫరాగ్ హిట్ పుష్ప సక్సెస్ అల్లుమాయకి బాగా తలకెక్కేసిందని. ఇక అంతేకాదు, అదే ఫోర్స్తో అదే ఉత్సాహంతో హిందీ మీడియాకి సైతం ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తన నెఫ్యూ అయిన రామ్ చరణ్ మొదటి సైన్మా చిరుత వెరీ యావరేజ్గా ఆడితే ఎట్టాగైనా రామ్ చరణ్కి లైఫ్ ఇవ్వడానికి అన్నట్టు తాను అన్నిటికీ తెగించి పంచభూతాలను సైతం ఎదిరించి భారీ బడ్జెట్ పెట్టి రాజమౌళి ఎక్కడున్నా లాక్కొచ్చి మరీ మగధీర సైన్మా చేయించాను అన్నట్టు బిల్డప్ ఇచ్చుకున్నాడు. మనకు తెలుసు కదా, చిరుత అనేది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని. ఫస్ట్ సైన్మాతోనే రామ్ చరణ్ తన కొడుకు ఐకాన్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హయ్యెస్ట్లు అన్నింటినీ లేపి అవతలేశాడని, ఎన్నో సెంటర్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ నమోదు చేసిన సినిమా అది అని, ఆ ఇయర్ బెస్ట్ డెబ్యూటెంట్ నంది అవార్డు కూడా ఆ సినిమాకే వచ్చిందని. అట్లాంటి సైన్మాని తన ఓన్ ఎలివేషన్ కోసం తక్కువ చేస్తూ మాట్లాడాడు అల్లుమాయ. ఇక ఇంకో విషయం, రాజమౌళి అల్లుమాయ అడిగితే రాలేదని, మొదటి సైన్మా రామ్ చరణ్తో చేయాలని, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, తనకు కంఫర్టబుల్గా ఉండదు అని రెండో సినిమాకు చేస్తా అని మెగాస్టార్కి కమిట్మెంట్ ఇచ్చానని స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు ఎన్నో సందర్భాల్లో. అంతేకాకుండా మగధీరని ఫ్యాన్ ఇండియాకి వెళ్లకుండా అల్లుమాయ ఆపేసి అన్యాయం చేశాడని బాహాటంగానే అనేక సార్లు దుయ్యబట్టాడు రాజమౌళి. అట్టాంటి అల్లుమాయ మేనల్లుడు కోసం తెగించాను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే, ఈ వ్యాఖ్యల వల్ల మెగా ఫ్యాన్స్ బగ్గుమనడంతో రియాలిటీలోకి వచ్చిన అల్లుమాయ ఈరోజు స్వారీ చెప్పాడు. మీడియా ముందుకొచ్చి గద్గద స్వరంతో, నాకున్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్ అని, రామ్ చరణ్కి ఉన్న ఏకైక మేనమామ తానే అని, మాదొక అవినాభావ సంబంధం అని, అది మీకెవరికి అర్థం కాదని, ఒకవేళ అర్థం చేసుకోవాలని ట్రై చేసినా అస్సలు అర్థం కాదని, కాబట్టి ఈ విషయాన్ని ఇడిసేయాలని చెప్పుకొచ్చాడు అల్లుమాయ. మరి చిరుత మగధీర మీద కామెంట్స్ మీద ఏమంటారు అని అడిగితే, ప్లీజ్ ఇక అడగమాకండి అని రక్త సంబంధం సైన్మా క్లైమాక్స్లో సీనియర్ ఎన్టీఓడి కంటే ఎక్కువ హావభావాలు పలికిస్తూ చెప్పాడు అల్లుమాయ. ఇదంతా చూసిన మన ట్రేడ్ పండితులు, అందుకే కదు మామ చెప్పేది, ఆకాశం మీద రాళ్ళు వేస్తే అవి మళ్ళీ మన టిప్ప మీద పడతాయని అని అల్లుమాయకే చెప్పేంత టోల్ అయినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.